ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సోమపోమృతపः సోమః పురుజిత్పురుషత్తమః. వినయో జయः సత్యసంధో దాశార్హः సాత్వతాం పతిః. శ్రీ విష్ణు సహస్రం 54వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. ద్యుమత్సేన సత్యవంతుల సంవాదంలో ప్రజాశిక్షా విధి విన్న తరువాత ధర్మరాజు మనస్సు కలతపడింది. రాజధర్మం ఇంత కఠినమా? దీనికంటే సన్యాస ధర్మం ఉత్తమం కదా, అహింసా జీవనం సాగించవచ్చు అనుకున్నాడేమో. పితామహ, అవశ్య కర్తవ్యం గృహస్థధర్మమా సన్యాసమా స్పష్టంగా తెలియజేయండి అని బేలగా ప్రార్థించాడు. భీష్ముడు వెంటనే రెండూ ఆదరించదగిన గౌరవించదగిన ధర్మాలే అని నిస్సందేహంగా ప్రకటించాడు. కపిల గో సంవాదం వింటే నీ సందేహం తొలగిపోతుంది, ఒక నిశ్చయ జ్ఞానం వస్తుంది, చెబుతాను విను అని ప్రారంభించాడు. కపిలుడు అనే మునీశ్వరుడు ఒకసారి ఒక గోవును చూచి దాని ఉత్తమ ఆకారానికి, నిర్భీతికి సంతోషించాడు. 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని కూడా అధిష్ఠించిన నహుషుడు అనే చక్రవర్తి చేత అది గౌరవింపబడింది. అంతటి శ్రేష్టమైన ఆ గోవుతో, నీవు వేదస్వరూపవు గదా అన్నాడు కపిలుడు. ఆ మాట వేదం పట్ల గౌరవం లేనందువల్ల వచ్చినట్లు భావించి అక్కడే ఉన్న స్యూమరశ్మి అనే ముని ఆ గోవులో ప్రవేశించి మాట్లాడాడు. వేదాలను గౌరవించి యజ్ఞాలను చేసేవాళ్లను చూచి వాళ్ళ ఆడంబరం కోసం చేస్తున్నారు అని సన్యాసులు అంటారు, కానీ అవి అందరికీ ఆదరణీయమైనవే గదా అన్నాడు. దానికి కపిలుడు, నాకు ఈ భేదభావమేమీ లేదు, నీకెందుకలా అనిపించిందో, అయినా నాకు తెలిసినంతవరకు చెబుతాను. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థులు యజ్ఞాలు చేయవలసిందే. సన్యాసి అంతర్యాగం చేస్తాడు. అందరూ దివ్యలోకాలకు వెళ్ళేవాళ్లే. అయితే సంసారులు చేసే యాగాలలో హింస తప్పదు గదా, అది మేల కీడా ఆలోచించు అన్నాడు. అందుకు స్యూమరశ్మి సమాధానం చెప్పాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం కోసం పశువులను, ధాన్యాన్ని, వృక్షజాతులను సృష్టించాడు గదా. గృహస్థ ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయమైంది. అందులో భాగంగా జరిగే యజ్ఞం హింసాత్మకం అనగలమా? దాన్ని వదిలితే ప్రజలు సోమరులై పతితులవుతారు. గృహస్థ ధర్మం ద్వారా కూడా ఆ తరువాత మోక్షం పొందవచ్చు గదా అన్నాడు. స్యూమరశ్మి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే కపిలుడు ఇలా చెప్పాడు. దేవతలు అమృతంతో తృప్తి పడినట్లుగా గృహస్థులు చేసే యజ్ఞాలతో కూడా తృప్తి పడతారు, అది నిజమే. అయితే మన శరీరంలో పురాణ పురుషుడు ఒకడున్నాడు. అతన్ని రక్షించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. మన హస్తం, ఉపస్థ, ఉదరం, వాక్కు అనే ఈ 4 ద్వారాలను మూసివేస్తే పురుషుడు రక్షింపబడతాడు. దురాశ, కోపతాపాలు లేని వాని హస్తం దుర్వినియోగం కాకుండా ఆ ద్వారం మూసుకుంటుంది. ఏకపత్ని వ్రతునికి తన భార్య తప్ప అందరూ తల్లులే అవుతారు గనక ఉపస్థాద్వారం మూసుకుంటుంది. ఇక శరీర ధారణ కోసం ఆహారం తీసుకునేవానికి ఉదరద్వారం కూడా మూసుకుంటుంది. సత్యనిష్ఠ, సౌమ్య భాషణం అలవర్చుకున్న వానికి వాక్కు అనే ద్వారం కూడా మూసుకుంటుంది.
ఇట్టివాడే బ్రహ్మజ్ఞాని. ఇతనికి వేదోక్తమైన యజ్ఞం మొదలైనవి అవసరం లేదు కదా. ఈ సదాచారం నడుపలేనివాడు ఏదో ఒక ఫలాన్ని ఆశించి దేవతలను తృప్తిపరిచే యజ్ఞాలను చేస్తూ కర్మఫలాన్ని అనుభవిస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు అని కపిలుడు చెప్పగానే స్యూమరశ్మి గోవు నుండి వెలుపలికి వచ్చి, మహాత్మా, ధర్మతత్వం తెలుసుకునేందుకే నేను గోవులో ప్రవేశించాను అని ఆయనకు నమస్కరించి, మహాత్మా, నీవు ధర్మ సూక్ష్మం తెలిసిన జ్ఞానివి. వేదం బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మాలను పాటించమని ఒకవైపు, వాటిని వదిలిపెట్టమని మరొక వైపు పరస్పర విరుద్ధంగా చెప్పినట్లు కనిపిస్తుంది. ఏది ఉత్తమంగా పాటించదగిందో స్పష్టంగా చెప్పండి అని సవినయంగా ప్రార్థించాడు. కపిలుడు చెప్పసాగాడు. జ్ఞానాన్ని ఆశ్రయించి ఏ పనులు చేసినా, ఏ ఆశ్రమంలో ఉన్నా అవి శ్రేయస్సునిస్తాయి. సంసారంలో ఉన్నా, సన్యాసంలో ఉన్నా ఫలితం ఒక్కటే. మీకందరికీ జ్ఞానం ఉంది, అయితే సర్వత్రా ఏకత్వ దర్శనం చేసే బ్రహ్మజ్ఞాని అన్ని కర్మలను వదిలివేస్తాడు అన్నాడు. అప్పుడు స్యూమరశ్మి, వేద ధర్మాన్ని వదలడం మంచిది కాదని, మోక్షం రాదని విన్నాను. అట్టి వేద నియమాన్ని గ్రహించకపోవడం నా దృష్టిలో తప్పే అన్నాడు. అందుకు ఆ మునీశ్వరుడు, అయ్యో, వేదమే అందరికీ ప్రమాణం, దాన్ని గ్రహించకపోవడం ఉంటుందా? దాని అర్థాన్ని సరిగ్గా గ్రహించకపోవడమే ఈ అనర్థానికి కారణం అంటూ బ్రహ్మం రెండు విధాలు, శబ్దబ్రహ్మమని, పరబ్రహ్మమని. గృహస్థుడు యజ్ఞాలు చేసి శబ్దబ్రహ్మను సాధించి జ్ఞాని అయి తరువాత పరబ్రహ్మను పొందుతాడు. అలా కాక ఇంకొక రహస్యం చెబుతాను. గృహస్థుడై ఉండి కూడా ఏ కోరిక లేకుండా కేవలం ఇది నా ధర్మం అని యజ్ఞాదులను చేస్తే కర్మలను వదలకుండానే అతడు ముక్తుడవుతున్నాడు. బ్రహ్మచర్యాదులైన 4 ఆశ్రమాలకు కూడా ఇదే పద్ధతి. ఇది నా ధర్మం అని ఆచరిస్తే అక్కడ సద్యోముక్తి, వెంటనే ముక్తి లభిస్తుంది. సాధారణంగా తృష్ణ లేని వాళ్ళు, సహజంగా పుట్టుకతోనే తృష్ణ లేని వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. అది వేదాల చివరి భాగాలైన ఉపనిషత్తులలో ఉన్న మార్గమే కనుక అది అవైదికం అని అనుకోరాదు. వేద పరమార్థాన్ని గ్రహించాలి. వేద తాత్పర్యమారసి వేదితవ్యము ఎరుగువారలు వేదజ్ఞులు, ఇట్లు కానివారు వేద పాఠకులు, సర్వంబునరయ వేద పరినిష్ఠితము సూవే విప్రవర్య. వేద పరమార్థాన్ని గ్రహించిన వారు వేదజ్ఞులు, తక్కినవారు వేద పాఠకులు మాత్రమే. నిజానికి అన్ని ఆశ్రమాలు వేద ధర్మానికి కట్టుబడినవే. మోక్షం పొందడానికి మొదటి మెట్టు త్యాగం, రెండవది శమం, మూడవ మెట్టు సంతోషం అంటే సంతృప్తి. పరబ్రహ్మస్థితి ఒక్కటే, దానికి అనేక పర్యాయ పదాలు. వేదితవ్యం, విదితం, ఋతం, సత్యం, స్థావర జంగమాత్మకం, సర్వాత్మకం, శుభం, శివం, అవ్యక్తం, అవ్యయం, తేజస్సు, క్షమ, వైభవం, ధ్రువం, అనామయం, ఇలా ఈ అన్ని పేర్లకు లక్ష్యమైన పరతత్వానికి, దాన్ని పొందిన బ్రహ్మజ్ఞానులకు నమస్కరిస్తున్నాను అని కపిల మహర్షి వాగ్ధార ప్రవహించింది. ఆ వాగమృతాన్ని ఆస్వాదించి సంతృప్తుడై స్యూమరశ్మి ఆయన్ను ప్రశంసించి ప్రణమిల్లి చరితార్థుడయ్యాడు అని భీష్ముడు వివరించి, ధర్మనందన, దీని తాత్పర్యాన్ని నీవు కూడా తెలుసుకో అన్నాడు. ధర్మరాజు చాలా సంతోషించి, క్షత్రియ ధర్మం గృహస్థ ధర్మమే గనుక హింస తప్పకపోయినా
దాన్ని తన ధర్మంగా పాటించడమే జ్ఞాన మార్గం అని గ్రహించి ప్రసన్న మనస్కుడయ్యాడు. ఓం నమో వెంకటేశాయ.